హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ తెరిశానండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టగా. సో వాళ్ళ పెసరట్టు అయితే చేస్తున్నాను నేనైతేనండి ఒక గ్లాసున్నర పెసలు తీసుకున్నాను పెద్ద గ్లాస్తో. ఒక అదే గ్లాస్కి కొంచెం హాఫ్ గ్లాసు కొంచెం బియ్యం తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే నేను పెసలు ఒకేసారి క్లీన్ చేసేసుకొని మొత్తం మంచినీళ్ళతో కడిగేసుకున్నాను అనమాట. కడిగి నేను సోప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇవి చాలా నీట్గా అంటే బాగా మెత్తగా అయిపోయినాయి, నానిపోయినాయి అనమాట. ఇట్లా పట్టుకుంటే బాగా పిండిగా అయిపోతున్నట్టుగా ఉంది. చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. ఎంత నానిపోతే అంత సాఫ్ట్ అయిపోతుంది, అంత మంచిగా వస్తుంది అట్టు. నేను ఇక్కడ కలర్ కోసం అని చెప్పి కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్, పసుపు రెండు కూడా. తర్వాత అండి మనం నేను ఇదే అంటే అది ఎట్లా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ బట్ నీట్గా అయితే వచ్చింది. అట్టు బాగుంది. ఇక్కడ ఏంటంటే పెసల్లో మనం చాలామంది మన పెద్దవాళ్ళు కూడా బలం పెసలు తింటే మంచి ఏ ప్రాబ్లం ఉండవు అని చెప్తారు. సో అది చాలా కరెక్టేనండి. ఎందుకనంటే పెసల వల్ల పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పిల్లలు అయితే వాతం అట్లా ఏముండదు. పెసలు తినమని చెప్తారు పిల్లల్ని. ఇంకా తర్వాత పెసల్లో వచ్చేసి మనకి ఏబీసీ విటమిన్స్ కూడా ఉంటాయండి, మినరల్స్ ఉంటాయి. తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పెసల్లో. సో ఇది ఫైబర్ ఉండటం వల్ల ఏంటంటే ఈ షుగర్ పేషెంట్లకు కూడా యూజ్ అవుతుందన్నమాట. షుగర్ పేషెంట్లకి అది షుగర్ కొంచెం కంట్రోల్ చేస్తుందంట పెసలు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే పెసల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందంటండి. ఐరన్ ఉండటం వల్ల ఏంటంటే మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా మందిలో బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది, హెచ్పి. సో దానికోసం కూడా ఇది చాలా బెటర్గా పనిచేస్తుంది అనమాట పెసలు. మనం ఎలా తీసుకున్నా కానీ ఇవన్నీ మన హెల్త్కి అయితే మన బాడీకి అందుతాయి అన్నమాట. నేను ఇలా అయితే చేసి పెట్టాను, పిల్లలకి చేశాను. తర్వాత ఆనియన్ వేస్ట్ చేస్తున్నానండి. ఇంకా సో ప్లెయిన్ ఎందుకు ఇట్లా కూడా చేద్దామని చెప్పి నేనైతే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే నేను పెసరట్టు అయితే నేను ప్రిపేర్ చేశానండి. పిల్లలకి పెట్టండి. చాలామంది పిల్లల్లో కొంతమందికి డైజెషన్ సరిగ్గా అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇవి పెడితే వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు అనమాట పిల్లలు. సో ఎదిగే పిల్లల్లో చాలామందిలో ఇట్లా కనపడుతూ ఉంటుందండి. సో అందుకోసం అని చెప్పేసి అంటే నేను కూడా ఇలా చేసి పెడుతున్నాను అనమాట పిల్లలకి. ఇంకా ఏమైనా చెప్పాలి అని అంటే హెల్దీ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు వీటిని. సో నేను ఇంకొకసారి ఇలా అంటే వీటిని స్ప్రౌట్గా చేద్దాము, స్ప్రౌట్స్గా చేసేసి పిల్లలకి పెడదాము అట్టుగా వేసి అని అనుకుంటున్నాను. సో అది కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే చికెన్తో పెట్టానండి, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈవినింగ్ టైంలో. సో ఇదండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ ఇవ్వండి. సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.